కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఉండేటటువంటి కల్చర్ ఇప్పుడు మన భారతదేశంలో ఉంది. ఏంటా కల్చర్ అంటారా? డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు అన్న తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ సింబల్ కోసం కొంత ఒక పెగ్గైనా తీసుకోవాలి అని అలవాటు పడుతున్నారు. ఇక మరికొంతమంది అయితే ఫేస్లో గ్లో వస్తుంది అని రెడ్ వైను, ఈ వైను, ఆ వైను తేడాయే లేదు, అన్నీ తాగేస్తున్నారు. మద్యం తాగడం హానికరమని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఆల్కహాల్ అనేది రోజుకొక పెగ్ చల్తా హై బాస్ అనుకునేవాళ్ళు లేకపోలేదు. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి? అసలు తాగాలా వద్దా? తాగితే ఆరోగ్యానికి మంచిదా హానికరమా? ఈ డౌట్స్ని క్లారిఫై చేసుకుందాము. ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ రఘురామ్ కొండాల గారు మనతో పాటు ఉన్నారు. వారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి విచ్చేశారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అసలు ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు, బట్ ప్రతి ఒక్కరు ఒక పెగ్ తీసుకుంటున్నారు. ఆడమ్మగా అనే తేడా లేదు, డబ్బుందా లేదా అన్న మ్యాటరే లేదు. అసలు ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిదా చెడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పండి. వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు కోల్డ్ క్లైమేట్స్లో ఉంటారు. సో మనకి యుఎస్లో నార్థన్ పార్ట్స్ కానివ్వండి, కెనడా కానివ్వండి, లేదా యూరోప్లో నార్థన్ పార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ కంట్రీస్. అండ్ వాళ్ళకి ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ సెంచురీస్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల యూ ఫీల్ వార్మ్ ఫర్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. అది కొంతవరకు మాత్రమే. బట్ ఆ ఎఫెక్ట్ వల్ల హైపోథెర్మియాలోకి వెళ్ళడము ఇవి కూడా జరుగుతూ ఉంటాయి ఇఫ్ యూ హ్యావ్ నాట్ వార్న్ ప్రొటెక్టివ్ క్లోతింగ్. సో అది వాళ్ళ కల్చర్లో పార్ట్గా మారింది. బట్ ఇండియన్ కాంటెక్స్ట్లో దీనివల్ల ఒక బెనిఫిట్ ఉన్నట్టుగా కానీ, లేదా ఇది మన కల్చర్లో పార్ట్ అనే విధంగా కానీ ఏమీ లేదు. మెడికల్గా చూసుకుంటే కనుక ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏదో బెనిఫిట్ జరుగుతుంది అనే దానికి ఎక్కడ కూడా ఒక ఎవిడెన్స్ అనేది లేదు. ఒకానొక టైంలో రెడ్ వైన్ తీసుకోవడం అనేది హార్ట్ వైజ్గా బెనిఫిషియల్ అని కొన్ని స్టడీస్ చెప్పడం అనేది. కాదు డాక్టర్ గారు, రెడ్ వైన్ తీసుకుంటే ఫేస్లో గ్లో వస్తుంది అని విన్నాను నేను. చాలా అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. సో యూట్యూబ్లో కూడా నేను చూస్తూ ఉంటాను, రెడ్ వైన్ ఆడవాళ్ళు కూడా తాగాలి, ఎస్పెషల్లీ డెలివరీ అయిపోయిన గర్భిణీ స్త్రీలకు కూడా కొంచెం వైన్ ఇస్తూ ఉంటారు ఊర్లలో. నేను చూశాను, విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, నన్ను తిట్టుకోవద్దు. డౌట్ని క్లారిఫై చేయడానికే డాక్టర్ గారిని అడుగుతున్నాను. ఇది ఎంతవరకు మంచిది? ఇది ఏదైనా కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఆల్కహాల్ అనేది టెంపరీగా మీ రక్తనాళాలని డైలేట్ అయ్యేలాగా చేస్తుంది. దానివల్ల మీరు వామ్గా ఫీల్ అవ్వడం, లేదా మీరు అన్నట్టుగా ఈ ఫేజ్లో గ్లో రావడం కానీ జరగవచ్చు. అయితే మనం ఎప్పుడైనా పై మెరుగుల కంటే కూడా లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఏమైనా ఉందా అనేది ఆలోచన చేయాలి. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఆల్కహాల్ వల్ల ఏదో లాంగ్ టర్మ్ బెనిఫిట్ వస్తుంది అనే దానికి మాత్రం ఎక్కడా కూడా సైంటిఫిక్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక ఒక ఎవిడెన్స్ అనేది లేదు. ఇందాక నేను చెప్తున్నట్టుగా రెడ్ వైన్ వల్ల హార్ట్ బెనిఫిట్ ఉంటుంది అనేది ఒకప్పుడు కొన్ని స్టడీస్ చెప్పిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు కార్డియాలజిస్ట్ కూడా ఇది ఒక అలవాటులాగా చేసుకోవడం గురించి ఈవెన్ దే ఆర్ ఎక్సర్సైజింగ్ కాషన్. ద ఓన్లీ రీజన్ ఈజ్ ఇది ఒక అడిక్షన్ లేదా దుర్వ్యసనం లాగా మారిపోతూ ఉన్నది. సో దాన్ని బెనిఫిషియల్ విధంగా తీసుకోవడం అనేది ఇంకా లేనే లేదు. ఆల్కహాల్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. సైంటిఫిక్ టర్మ్స్లో చెప్పాలంటే లివర్ సిరోసిస్కి దారి తీస్తుంది అనేది కొంతమందికి తెలిసిన విషయమే. అందరికీ తెలిసిన విషయం లివర్ మీద కనిపించే ప్రభావం. అయితే మనకి తెలియని విషయం లేదా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే ఆల్కహాల్ అనేది లివర్ కింద ఉండే ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ని కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ చేయవచ్చు. దీంట్లో 2 రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. అక్యూట్ ప్యాంక్రిటైటిస్ అనే కండిషన్లో ఏమవుతుందని అంటే ప్యాంక్రియాస్ అనేది ఇన్ఫ్లమేషన్ వల్ల రకరకాల సైటోకైన్స్ అనేవి బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేసి దానివల్ల మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక వెరీ డేంజరస్ కండిషన్. యాజ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఈ కండిషన్ని మేము ట్రీట్ చేస్తూ ఉంటాం కాబట్టి, దాని పర్యవసనాలు చూస్తూ ఉంటాం కాబట్టి వీ నెవర్ సే దాట్ ఆల్కహాల్ ఈజ్ సేఫ్. రైట్. ఇప్పుడు ఎట్లా సిచ్యువేషన్ మారిపోయిందంటే
చిన్న పార్టీ చేసుకున్నా కూడా ఒక్క పెగ్గైనా తీసుకోకపోతే అది స్టేటస్ సింబల్లా మారిపోయిందన్నమాట. ఇలాంటి తరుణంలో అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడానే లేదు, ప్రతి ఒక్కరు ఇంకా వీకెండ్స్ వచ్చింది అంటే పార్టీ మూడ్ ఇంకా చెప్పనక్కర్లేదు. ఇలా యంగ్స్టర్స్ వారి యొక్క హెల్త్ని నాశనం చేసుకుంటున్నారు. గవర్నమెంట్స్ ఎంత అవేర్నెస్ కలిగించినా కూడా వాళ్ళలో కొందరైతే మారుతున్నారు, కొందరు మాత్రం ఆ విధంగానే ఉంటారు. చివరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు అన్నారు లివర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ అని చెప్పారు కదా. సో వీళ్ళు కొంతమంది రియల్గా రియలైజ్ అయ్యి మారాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఏం చేయాలి? ఈ మధ్య యాడ్స్ వస్తున్నాయి కొన్ని, తాగే వాళ్ళు మందు మానాలి అంటే ఇలాంటివి చేస్తే మానవచ్చు అనేది, ఇది వాస్తవమేనా? సో ఆల్కహాల్ యంగ్స్టర్స్లో మెయిన్ ఏంటంటే దీన్ని పీర్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. అంటే అది దాని వల్ల నష్టమే ఉంది తప్ప బెనిఫిట్ అనేది లేదు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అయితే అమంగ్ ద ఫ్రెండ్స్ టు యునో లుక్ నీట్ ఆర్ లుక్ ఎలీట్, ఇది ఒక హ్యాబిట్ లాగా మారుతూ ఉంటుంది. అండ్ ఇలాంటి సోషల్ గ్యాదరింగ్స్లో మనం చూసేది ఏంటంటే ఒక టీ టోటలర్ ఉంటాడు. ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ నాట్ డ్రింకింగ్, హీ ఈజ్ సీన్ యాజ్ అ బ్యాడ్ పర్సన్, రైట్? సో ఆ దీంట్లో పక్కనున్న ఫ్రెండ్సే ఫోర్స్ చేయడం కానీ, ఆ ఒక చిన్న ఇనిషియేషన్ జరిగిన తర్వాత అది ఒక అలవాటులాగా మారడం చాలా మందిలో ఉంటూ ఉంది. రెండో ప్రాబ్లం ఏంటంటే ప్యాంక్రియాస్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక ముఖ్యమైన ఇష్యూ, ఆల్కహాల్ ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల రకరకాల క్యాన్సర్స్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటిల్లో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే డాక్టర్ గారు, మానేయాలి అని రియలైజ్ అయిన వాళ్ళు చాలా మందికి ఈ మధ్య కొన్ని యాడ్స్ వచ్చాయి, మీరు ఇలా చేస్తే తాగు నుంచి దూరం అవ్వచ్చు అనేది చాలా విపరీతంగా వచ్చేసాయి. ఈజ్ ఇట్ ట్రూ? సో దీంట్లో మానేయాలి అని మనం మోటివేట్ అయినప్పుడు హెల్ప్ చేయడానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము డీ అడిక్షన్ సెంటర్స్ అని అంటాం. దీని ద్వారా ఏంటంటే ఈ వ్యసనం అనేది మానలేని పరిస్థితికి చేరుకున్న వాళ్ళకి, అంటే మానేసిన తర్వాత వెంటనే విత్డ్రావల్ సిమ్టమ్స్ రావడం, చెమటలు పట్టడము, గుండె వేగంగా కొట్టుకోవడము, బ్రీత్, కాళ్ళు చేతులు వణకడము, ఒక రకమైన ప్యానిక్ అటాక్ అంటాం. సో ఆ టైప్ ఆఫ్ ఫీచర్స్ రావడము ఇవి జరుగుతూ ఉంటాయి కొంతమందిలో. సో ఇలాంటి లక్షణాలని కంట్రోల్ చేయడానికి లేదా ఎక్కువ ప్రాబ్లమ్స్ కొంతమందిలో ఫిట్స్ రావడం అనేది కూడా జరగవచ్చు మానేసినప్పుడు. సో వీటన్నిటిని అడ్రస్ చేయడానికి మనకి డీ అడిక్షన్ సెంటర్, దీంట్లో ఏంటంటే ఒక టీమ్ ఎఫర్ట్ ఉంటుంది. సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, అవసరమైతే జనరల్ ఫిజిషియన్ కానివ్వండి, లేదా లివర్ స్పెషలిస్ట్ కానివ్వండి, న్యూరాలజిస్ట్ కానివ్వండి, ఇందాక నేను చెప్పినట్టుగా ఫిట్స్ ఇలాంటి ఎరైజ్ అయిన సందర్భాలు ఉంటే వీళ్ళందరి హెల్ప్ తీసుకొని ఆ సిచ్యువేషన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. అలాగే వెస్టర్న్ కంట్రీస్లో చూసుకుంటే ఆల్కహాల్ అనానిమస్ అనే ఒక గ్రూప్ ఉంటుందన్నమాట ప్రతి టౌన్ లేదా సిటీలో కనుక. ఇండియాలో కూడా ఈ ఆల్కహాలిక్ అనానిమస్ అనే గ్రూప్స్ ఏర్పడి ఉన్నాయి. వీటిలో ఏమిటంటే దే అసెంబుల్ టుగెదర్ అండ్ దే స్టార్ట్ డిస్కసింగ్ దేర్ ప్రాబ్లమ్స్, దేర్ పర్స్పెక్టివ్. అండ్ వాళ్ళు మానివేయాలని అనుకున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసిన కండిషన్స్ ఏమున్నాయి, లేదా ఏ విధంగా వాళ్ళు ఆ వ్యసనం నుంచి బయటపడగలిగారు అనేది మిగతా పేషెంట్స్తో షేర్ చేసుకున్నప్పుడు ఇది ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బూస్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. రైట్ డాక్టర్ గారు, మీరు ఇంతకుముందు అన్నారు ఫారిన్ కంట్రీస్లో చలిని తట్టుకోవడానికి, బాడీ హీట్ పెంచడానికి ఈ డ్రింక్ అనేది తీసుకుంటారు లిమిటెడ్ మోతాదులో అని అంటున్నారు. సో వాళ్ళకి ఏమి ఎఫెక్ట్ ఉండదా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే? ఇప్పుడు మన వాళ్ళు అప్పుడప్పుడు తీసుకున్నా కూడా కొంతమందికి అనారోగ్య బారిన పడే అవకాశాలు లేకపోలేదు. సో వీళ్ళలో ఎలా మరి? ఈ ఇండియన్స్గా మనం చూసుకుంటే కనుక మనకి వెస్టర్నర్స్తో కంపారిజన్లో మన యావరేజ్ హైట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో మనం తట్టుకోగలిగే ఆల్కహాల్ డోసేజ్ కానివ్వండి ఇవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఈవెన్ మెన్ అండ్ ఉమెన్లో కూడా ఎంత ఆల్కహాల్ లివర్ని ఎఫెక్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది కూడా డిస్టింక్ట్గా ఉంటుంది. విమెన్లో 20 to 40 grams డైలీ తీసుకునే వాళ్ళలో లివర్ డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే మెన్లో చూసుకుంటే కనుక 40 to 80 grams per day ఎవ్రీ డే తీసుకునే వాళ్ళు లివర్ డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ ప్యాంక్రియాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఈ డోస్ అనేది ఏది ఒక
పర్టికులర్ మోతాదు మించితేనే ప్రాబ్లం వస్తుంది అనే దానికి ఏమీ ఎవిడెన్స్ లేదు. ఈవెన్ ఏ సింగిల్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ క్యాన్ లీడ్ టు ప్యాంక్రియాస్ డ్యామేజ్. సో ఇలాంటివన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఆల్కహాల్కి దూరంగా ఉండడమే ఉత్తమమైనది అనేది కంక్లూజన్ లాగా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. విన్నారు కదండి, ఆల్కహాల్ ఏదో స్టేటస్ సింబల్ అనో లేదంటే గ్లో వస్తుందనో హెల్త్కి మంచిదనో ఇలా రకరకాల కారణాలతో కొంచెంగా అలవాటు చేసుకొని మొత్తానికే బానిసైపోయిన వాళ్ళు లేకపోలేదు. దయచేసి ఆల్కహాల్ మద్యం సేవించడం హానికరం, నిజంగానే హానికరం. ఎందుకో తెలుసుకున్నారు కదా. ఎస్, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో రాయండి. ఆల్కహాల్కి సంబంధించి ఇంకా డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ టైం ప్రోగ్రాంలో ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.